గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే, గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు. ఈరోజు పులి కంటే ముందుగానే చేసేవారు ఎవరు? గ్రామీణ ప్రాంతాలు శుభ్రం చేసేవారు ఎవరు? ఇప్పుడున్నటువంటి చెత్త పండించేవారు ఎవరు? వీళ్ళంతా పారిశుద్ధ్య కార్మికులు. అటువంటి పారిశుద్ధ్య కార్మికులకి గత 3 నెలలుగా జీతాలు లేక తీవ్రమైన ఇబ్బంది గురవుతూ ఉన్నారు. పండగ పూట కూడా వస్తువులతోటి పారిశుద్ధ్య కార్మికులు ఉండవలసిన పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి ఈరోజు గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి పుల్లు, చెత్త, సేదారం మొత్తం ఈరోజు శుభ్రం చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు. అక్కడ ఉన్నటువంటి దుర్వాసన కానీ, మురికి కానీ, ఇటువంటి క్యూలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పోయి వాళ్ళ అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. కానీ ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు కనీస వేతనాలు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఎటువంటి సౌకర్యాలు కూడా ఈరోజు మన పంచాయతీ కార్మికులకి ఎటువంటి సౌకర్యాలు లేవు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, ఇప్పటికైనా ఈరోజు గ్రామాల్లో ఫస్ట్ లైన్ వారీగా పనిచేస్తున్నారంటే దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులు. పారిశుద్ధ్య కార్మికులు కనీస వేతనాలు అమలు చేయాలి. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏ విధంగా అయితే 21,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారో అదే పద్ధతిలో పెరిగిన ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ప్రకారంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి కూడా మున్సిపల్ కార్మికులు ఇచ్చినట్టు 21,000 రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, అలాగే ఏ నెల కానేలా ఈరోజు జీతాలు చెల్లించాలి. 3 నెలలు పెట్టి జీతాలు లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటారు? తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు, ఈరోజు పత్రం కావాల్సినటువంటి సరుకులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలా. అలాగే ఈ మున్సిపల్ మన పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ సేవలను తక్షణమే గుర్తించి వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి సిఐటి యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీఎం గారు కూడా ఈ శాఖలో ఏం జరుగుతుందో కూడా మీరు గమనించాలో. పంచాయతీ కార్మికులు తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారు కూడా ఒకసారి ఆలోచించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.